హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ డిజైన్ కుడుతున్నాను. ఇప్పుడు ఇదే డిజైన్ కట్ చేస్తున్నాను. ఇదిగోండి సింపుల్గా ఇదిగోండి ఇట్లా ఈ డిజైన్ వస్తుంది. ఇది డ్రెస్లో మిలిగినది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుందని ఈ డిజైన్ కుట్టేశాను. ఇప్పుడు ఇదే మోడలే మనం కట్ చేస్తున్నాం. చూడండి, ఇట్లా మనం కొంచెం కుట్లులోకి తీసి పెట్టుకోవాలి ఇలాగా. తర్వాత బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఇట్లా పదహారు ఇంచులు వచ్చేసింది. ఇది వచ్చేసి 15 ఇంచులు ఉంది. ఇదిగోండి, మనకి ఇక్కడ కుట్లులేకి ఇట్లా కుట్లులేకపోను 16 ఇంచులు. ఇలా తర్వాత ఈ ఉక్సు పట్టి నుండి ఈ కాజా పట్టి ఉంది కదా, ఇక్కడ దాకా మట్ట పెట్టుకొని ఇది ఇక్కడ దాకా కొలుచుకోవాలి. ఇదిగోండి ఇలా ముప్పై 31 ఉంది. ముప్పై 31లో సగం చేస్తే నడుము కొలత ఇదిగోండి 7:30కు ఒక గెర. తర్వాత ఈ ఉక్సు పట్టి నుండి ఇక్కడికి ఈ సంక దగ్గరికి 9 ఇంచులు ఉంది. అది వచ్చేసి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి నడుము కొలత. ఇదిగోండి 7:30కు ఒక గెర వచ్చేసింది ఇక్కడ దాకా. తర్వాత 1 ఇంచు మనం వెనకలో డాట్ వేస్తాం కదా పొడవు, ఆ డాట్ కోసం 2 ఇంచులు వచ్చేసి మన కుట్ల కొరకు. తర్వాత ఇట్లా కొంచెం పైకి మనం చెస్ట్ ఎంత వచ్చింది 9 ఇంచులు వచ్చింది. ఇదే 9 ఇంచులు ఇక్కడ పెట్టేసుకోవాలి. తర్వాత ఈ లైన్ ఒకటి. తర్వాత మనకి ఇప్పుడు ఏం కావాలా, షోలర్ కావాలి. షోలర్ ఎలా, ఈ సైజు ఎంత ఉంది, షోలర్ కావాలి కదా. ఈ సైజు 31 ఉంది. 31, 32 ఏమి 31 వచ్చింది కదా. ఇది కొంచెం చిన్న సైజు. దీనికి వచ్చేసి నేను 5:30 తీసుకుంటున్నానండి. 31 వచ్చింది, 5:30. 30 వస్తే చిన్న సైజు అండి. 32, 33 సైజు తీసుకుంటే పెద్ద సైజు అనమాట. ఇది పెద్ద సైజు బ్లౌజ్ మనకి. ఇక్కడికి వచ్చేసి 6 ఇంచులు సంక రౌండ్ ఇలా. తర్వాత ఇక్కడ మనం 5:30 పెట్టాం కదా, ఇదే 5:30 ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా. ఇలా తర్వాత ఇవి రెండు కలుపుకోవాలి.
ఇది మనకు 2 ఇంచులు చూడండి కుట్లోకి వదిలిపెట్టడానికి. తర్వాత నెక్ వచ్చేసి వీళ్ళకు 2.5. తర్వాత మనకు నెక్స్ట్ ఏం కావాలా, ఇక్కడ మెడ కావాలి. ఈ మెడ పొడవు వెళ్తుందో చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ తీసుకొని ఇక్కడ ఈ కుట్టు ఇలా కలుపుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనం కుట్లకు వదిలిపెట్టాం కదా, ఆ కుట్ల దగ్గర నుండి ఇదిగోండి మనకు ఎగ్జాక్ట్ కొలత ఇక్కడ ఉంది. కానీ దీని కాడికి కొంచెం పైకి ఇలా. తర్వాత దీనికి వెడల్పు ఎంత కావాలా, ఇక్కడ 2.5 తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు తీసుకోవాలి ఇలాగ. తర్వాత ఈ గెర కలుపుకోవాలి ఇలా. ఇలా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది 1.5 తీసుకుంటున్నాను, 1.5 ఇట్లా. ఇట్లా కరువు స్కేల్ తీసుకొని, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కరువు స్కేల్ తీసుకుంటే బాగా రౌండ్ అనే షేప్ బాగా తిరుగుతుంది చూడండి. ఇదిగోండి మనకి ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కదా, నడుము లూజ్ వచ్చేసింది, మనకు కుట్లలో క్లాత్ వచ్చేసింది, మెడ పొడవు వచ్చేసింది, మెడ వేడల్పు వచ్చేసింది, సంక రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఎనికల డాట్ వేస్తాం కదా, ఆ డాట్ ఇలా ఇక్కడ ఉంటే ఇలా పెట్టేసుకొని ఇలా. ఇది వచ్చేసి పొడవు మనకు 16 ఇంచులు వచ్చింది కదా, 4 ఇంచులు అయినా వేసుకోవచ్చు, 3.5 అయినా వేసుకోవచ్చు. నేను వచ్చేసి పొడవు 4 ఇంచులు పెట్టేస్తున్నాను. ఇట్లా ఇక్కడికి ఇలా వస్తుంది డాట్. అవతలకి కూడా పడైపోతుంది. ఇది వచ్చేసి రౌండ్. ఇప్పుడు మనం ఈ మోడల్ కుట్టాలనుకుంటున్నాం కదా, అనుకుంటున్నాం కదా, ఇలాగా ఈ మోడలు. ఆ మోడల్ తీసుకోవాలంటే ఇలా చూడండి, ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు, ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు. ఇక్కడ వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3. ఇట్లా ఈ రౌండ్ షేప్ తీసుకోవాలి. ఇలా రావాలి. మనకు ఇలా షేప్ వచ్చిందంటే మనకు ఇదిగోండి ఇలా షేప్ ఇలా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు మనం ఇది కట్ చేద్దాం. చేపొడు వచ్చేసి 6 ఇంచులు ఉంది, మనం 7 ఇంచులు పెట్టేస్తాం. చేలు వచ్చేసి 8 ఇంచులు లూజు మనకు. ఇట్లా రౌండ్ తీసుకోవాలి ఇలా ఇలాగా. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు, ఇక్కడ 1 ఇంచు తీసుకుంటే మనకు రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి క్లాత్ వేగా
తర్వాత మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి కావాలి కదండి, దానికోసం ఇది ఉక్సుల పట్టి కానుంటే ఇదిగోండి ఈ క్రాస్ బెల్ట్ ఉంది కదా, ఆ క్రాస్ బెల్ట్ కాడికి ఇలా పట్టుకోవాలి. తర్వాత ఒక 1 ఇంచు ఇలా, తర్వాత ఈ సైడ్ చూసుకోవాలి. ఈ సైడ్ తర్వాత ఈ ఉక్సు కానుంటి ఈ సెంటర్ తర్వాత మనకు ఫ్రంట్ పొడవు కావాలి కనుంటి. ఇలాగా తర్వాత ఇలాగా ఇలా రౌండ్ కరువు స్కేల్ తోటి ఇక్కడికి 1 ఇంచుకు ఒక గెర ఎక్కువ, ఇక్కడ కూడా సేమ్ 1 ఇంచుకు ఒక గెర ఎక్కువ. ఈ చిన్న గెర ఉంది కదండి, ఈ చిన్న గెర కాడికి టక్స్. తర్వాత పొడవు 2.5. తర్వాత ఇక్కడ కొంచెం క్లాత్ మనకు ఉక్సు కాజా పట్టి వేస్తాం కదా దాని కొరకు. తర్వాత ఇక్కడ ఒక 1 ఇంచు ఇలాగ మొత్తం వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇలాగ రౌండ్ తీసుకోవాలి. ఇది దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. సింపుల్గా ఈ డిజైన్ ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కరువు కూడా మనం ఈ కరువు స్కేల్ తోటి బాగా రౌండ్ తీసుకుంటే మనకు షేప్ కూడా బాగా వస్తుంది. దీంతో ఇలాగా ఇంతేనండి, మనకు ఫ్రంట్ పొడవు వచ్చేసింది. ఇక్కడ డిజైన్ పెట్టుకోవాలి కదా, ఆ డిజైన్ కూడా క్లాత్ వచ్చేసింది. ఇవి మళ్ళీ కుట్టేటప్పుడు చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను. మీకు ఈ కటింగ్ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. తర్వాత ఈ ఫ్రంట్ కూడా మనం చూసుకోవాలంటే ఇదండి ఇలా ఇలా ఏలు పెట్టేసుకొని ఇలా అంటే మనకు ఫ్రంట్ క్లిక్ కూడా పడేస్తుంది. ఇలా వచ్చేస్తుంది. లేదు మనం ఈ టక్స్ కుట్టినామంటే మనకు ఆల్రెడీ ఇది ఇలా లేసుకొని వస్తుంది.
క్రాస్ బిల్స్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు వచ్చేసి 3.5. మనకి ఇది ఎంత పొడవు కావాలో పొడవు ఇలా మనం వెనకాల సైడ్ తీసుకొని పొడవు ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా 3.5 అయినా పెట్టుకోవచ్చు, 3 ఇంచులైనా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 3.5 పెట్టేశాను. ఇటు సైడ్ కూడా 4 ఇంచులు. ఏ సైజు వాళ్ళకైనా కరెక్ట్ సరిపోతుంది క్రాస్ బిల్ట్. ఈ పొడవు వచ్చేసి ఇట్లా మనకు డౌన్ కావాలిగా, షేప్ రౌండ్కి వస్తుంది కదా, దానికోసం 2.5 తీసుకోవాలి. ఇవి 2 ఇలా కలుపుకోవాలి. ఇది కూడా దీంట్లోకి ఇలా కలిపేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసి ఇలా టక్స్లు, ఎందుకంటే ఇది ముందర పార్ట్ మాత్రం వేయాలి మనకని గుర్తు, లేదంటే ఇలా బాణం గుర్తులాగా ఇలా షేప్ ఇలా వచ్చేస్తుంది. తర్వాత